ఈరోజు దేవుని హెచ్చరిక. దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనం. ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి. తండ్రి అయిన దేవుని యందును ప్రభు అయిన యేసుక్రీస్తునందును ఉన్న దశలోనికల సంఘమునకు పౌలు, సిల్వాను, తిమోతి శుభమని చెబుతూ వ్రాస్తూ ఈ పత్రికలో సంఘములోనున్నవారు ఏకముగా ఎలాగున జీవించాలో, లోకములో ఎలా బ్రతకాలో, ఎలాగున విశ్వాసంలో ఎదగాలో, ఎలాగున ప్రభువు యొక్క రెండవ రాకడ కొరకు సిద్ధపడాలో, క్రీస్తునందుండి మృతులైన వారు ఎక్కడికి వెళతారో, ఏకరీతిగా వారు ఆయనను ఎలా ఎదుర్కొంటారో ఎంతో స్పష్టంగా బోధించారు. ఈ 5వ అధ్యాయంలో ప్రభువు దినమును గూర్చి, అనగా ఆయన రెండవ రాకడను గూర్చి హెచ్చరిస్తూ ఎలాగున ఆ రాకడ కొరకు సిద్ధపడాలో తెలియచేశారు. విశ్వసించిన మనం చీకటి వారము కాక వెలుగు సంబంధులమని, పగటి సంబంధులమని, ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాక రాత్రివేళ దొంగ ఎలాగున వచ్చునో అలాగే ప్రభువు దినము వచ్చును గనుక మెలకువగా ఉండాలని, ఆ దినము సమీపించుకొలది విశ్వాస ప్రేమలను కవచము, రక్షణ శిరస్త్రాణము, నిరీక్షణయను శిరస్త్రాణమును ధరించుకొనాలి అంటూ, యేసుక్రీస్తును కలిగిన వారమై మనము రక్షణ పొందుటకే గాని మనలను ఉగ్రత పొందుటకు దేవుడు నియమింపలేదు కనుక మనము మేలుకొని ఉన్నను, నిద్రపోవచ్చున్నను, తనతో కూడా జీవించినట్లుగా ఆయన మృతి పొందారు అని చెబుతూ ఒకరినొకడు ఆదరించుకోవాలని, ఒకరినొకడు క్షేమాభివృద్ధి కలుగు చేసుకోనాలని హెచ్చరించారు. మరియు ఆత్మలో మీకు పైవారుగా ఉండి మీ ఆత్మీయ ఎదుగుదల కొరకు ప్రయాసపడేవారిని, మీకు బుద్ధి చెప్పేవారిని మన్నన చేస్తూ, వారి పనిని బట్టి వారిని ప్రేమిస్తూ, మిక్కిలి ఘనముగా ఎంచుతూ ఒకరినొకరు సమాధానముగా ఉండాలని చెప్పారు. దేవునికి విరోధముగా అక్రమముగా నడుచుకునే వారికి మీరు బుద్ధి చెప్పాలి, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచాలి, బలహీనులకు ఓతనివ్వాలి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండాలి, కీడుకు ప్రతి కీడు ఎవరికి చేయొద్దు, మనుషులందరి కొరకు మేలైన దానిని అనుసరించి నడుచుకొనాలి, ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ప్రభువు దినము కొరకు, ఆయన రాకడ కొరకు ఆశతో ఎదురు చూచుచు మనలను సాతాను మోసపరచుకున్నట్లుగా ఆత్మలో కళంకము లేనివారుగా, నిష్కళంకులుగా, నిందారహితులుగా, దేవుని ఎదుర్కొని వారిగా సిద్ధపడి ఉండాలని అపోస్తలుడైన పౌలు హెచ్చరిస్తూ బోధించారు. ఈరోజు మన ధ్యాన వాక్యంలో దశలోనికలకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో ఎడతెగక ప్రార్థన చేయండి అని చెబుతూ, అందుకు కారణం ప్రార్థనలో మనలను మనం పరీక్షించుకునే మంచి సమయం దేవుడు మనకి ఇస్తారు. ప్రార్థనలో మన పాపములను, అతిక్రమములను ఒప్పుకుంటాం. ప్రార్థనను గూర్చి మత్తయి సువార్త 5వ అధ్యాయం 23వ వచనంలో, బలిపీఠమునొద్ద నీ అర్పణమును అర్పించే సమయంలో నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా నీకు ఉందని, కలదని జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణ విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడాలి, ఆ తరువాత వచ్చి నీ అర్పణ అర్పించాలి అని యేసు ప్రభువే కొండమీది ప్రసంగంలో ఆయన తెలియజేశారు. అలాగే ప్రభువు నేర్పిన ప్రార్థనలో మా రుణస్థులను మేము క్షమించి ఉన్న ప్రకారము మా రుణములను క్షమించుమని తండ్రికి ప్రార్థన చేయాలని నేర్పించారు. మన ఆధ్యాత్మిక స్థితిని ఎప్పటికప్పుడు ప్రార్థనలో సరిచేసుకోవాలి, లేకుంటే మనం దేవుని రాజ్యము చేరలేం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనంలో మనలను హింసించే వారి కొరకు ప్రార్థించాలి అని ప్రభు చెప్పారు. ఎడతెగక ప్రార్థనను గూర్చి లూకా సువార్త 21వ అధ్యాయం 6వ వచనంలో, జరగబో వీటినెల్లని తప్పించుకొని మనుష్య కుమారుని ఎదుట నిలువబడుటకు శక్తి గలవారగునట్లుగా ఎల్లప్పుడూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండాలని చెబుతారు. కొలస్సీ పత్రిక 4వ అధ్యాయం 1వ వచనంలో ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అని, శ్రమ యందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలని రోమా పత్రిక 12వ అధ్యాయం 12వ వచనంలో చెప్పారు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 18వ వచనంలో, ఆత్మ వలన ప్రతి సమయమందు ప్రతి విధమైన ప్రార్థన విజ్ఞాపన చేయుచు సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయాలి. మన అంతిమ లక్ష్యం దేవుని రాజ్యమే, పరలోక భాగ్యమే. ఏ విధమైన ఆటంకాలు
లేకుండా ఆత్మలో సంసిద్ధులగుచు మెలకువగా ఎడతెగక ప్రార్థించుచు ఆ కృపను దేవుని ఎదుట నుండి, దేవుని సన్నిధి నుండి మనం పొందుకుందుము గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఎడతెగక ప్రార్థన చేయుడి, ఎడతెగక ప్రార్థన చేయుడి.